ఈ బిల్లు ఎట్లాగూ ఇవాళ రాత్రికి రాజ్యసభలో పూర్తవుద్ది. రేపు మన ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. అయిపోతుంది. దీని తర్వాత స్టెప్ ఏమిటి అనేది ఏమన్నా గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది రాష్ట్రపతిది. ఆహా, అప్పటి నుంచి అది అమలు కాదు, అవుతుంది. అది కాదు. తర్వాత రావాల్సిన బిల్లులు ఏమున్నాయి? అది ఇప్పుడు జనాభా అసంతులనం పెరిగిపోతా ఉంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా? యూనిఫామ్ సివిల్ కోడ్ ఎట్లా చేయాలా? చాలా విషయాలు ఉన్నాయి ఇంకా రాబోయే అదే రోజుల్లో. నేను అదే అడుగుతున్నది. ఆ, అది ఇప్పుడు మైనారిటీ డెఫినేషన్ అసలు ముస్లింలకు మైనార్టీ హోదా తీసేయాలా? అసలు 18% ఉన్న వాళ్ళు వాళ్ళు మైనార్టీలు మైనారిటీలు ఎట్లా అవుతారు? మేము 15 నిమిషాలు టైం అయితే చాలు మేము ఇందులో ముచ్చ కొత్తగా వస్తా అని వాగేటోళ్ళకు ఇవాళ ఓవైసీ నేతృత్వం వహిస్తున్నాడు కదా. అంటే వాళ్ళు మేము మెజార్టీలోకి వచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. వస్తారులే కానీ కాబట్టి మైనార్టీ హోదా అనేటువంటిది ఇవాళ ముస్లింలకు అవసరం లేదు, తీసేయాలా. అది ఎవరు చేయాలా? ప్రభుత్వాలే చేయాలి, ప్రజలు అడగాల, ప్రజలు డిమాండ్ చేయాలా. ఆ రకమైనటువంటి ప్రభుత్వాలన్నీ ఎన్నుకుంటామని చెప్తారు, ఎన్నుకున్నాయి చేస్తున్నారు. ఒక్కొక్కటి అవుతాయి. దేశంలో మిస్గైడ్ చేయడానికి చాలా శక్తులు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని సున్నితంగా డీల్ చేయాల్సి వస్తుంది ఒకసారి, ఎంత అధికారం వచ్చినా, ఎంత ప్రజల నుంచి మద్దతు ఉన్నా. అందుకే ఇవాళ అన్ని విషయాలు సాధ్యం అవ్వకుంటూ వస్తూ ఉన్నాయి. అసలు ఇది సాధ్యమా అనుకున్నటువంటి విషయాలు సుసాధ్యంగా ముందుకు పోతూ ఉన్నాయి. ఇవి ముట్టుకుంటే ఏమో అవుతుంది అనుకున్నటువంటి విషయాలు ప్రశాంతంగా ముందుకు పోతూ ఉన్నాయి. కాబట్టి అన్నీ అవుతాయి. ఈ దేశం లోపల ఏదేదైతే జాతీయవాద ఎజెండా ఉందో ఆ ఎజెండా పూర్తిగా అమలు అవుతుంది. ఔరంగజేబ్ ఎజెండా అమలు కాదు ఈ దేశం లోపల, జాతీయవాద ఎజెండానే, భారతీయ ఎజెండానే అమలు అవుతుంది. చివరిగా ఇప్పుడు నేను వక్ఫ్ బోర్డు బాధితుడిని. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత దీనికి సహాయ కేంద్రాలు ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలుసు 3000 మంది బోడుప్పల్లోనే ఉన్నారు. ఆల్రెడీ మదన్ గారు ఇలా చాలా క్లారిటీ. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ సిస్టమ్ అంతా కూడా సహాయ కేంద్రాలే. ఎంఆర్ఓ ఆఫీసు ఒక సహాయ కేంద్రంగానే ఉపయోగపడుతుంది, జిల్లా కలెక్టరేట్ ఒక ఆఫీస్గానే ఉపయోగపడుతుంది, ప్రభుత్వ యంత్రాంగము ఆల్ డిపార్ట్మెంట్లు సహాయ కేంద్రాలుగానే ఉపయోగపడతాయి. ఎవడన్నా వచ్చి అక్రమంగా ఇంతకుముందు రాత్రికి రాత్రి బోర్డులు పెట్టిపోతే పోలీస్ స్టేషన్కి పోతే వానికి సమాధానం చెప్పేటోడు ఎవరు లేకుంటుండే. ఇవాళ ఫస్ట్ పోలీసు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి నీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ అడుగుతారు. నేను మొన్న చూసిన వనస్థలిపురంలో బిఎన్ రెడ్డి కాలనీలో ఒక ప్లాట్లో రాత్రికి రాత్రి వచ్చేసేసి ఇవాళ బోర్డు పెట్టిపోయిండ్రు. ఆ ప్లాట్ ఓనర్ వచ్చి లబోదిబో మొత్తుకుంటుంటే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు ఏంటంటే అది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అంటున్నారు. అది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అంటున్నారు. ఏం చూపెట్టిర్రనంటే మేము ఎట్లా అడుగుతాం? వక్ఫ్ బోర్డును అట్లా అడుగుతందుకు లేదు. ఇది గతంలో అధికారుల నుంచి సమాధానం. ఇప్పుడు అది కాదు. తేరా నీ దగ్గర కూడా ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో భూమికి సంబంధించి అని అడగవచ్చు. ఎవరి డాక్యుమెంట్ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకే సపోర్ట్ చేసే ప్రభుత్వం, ఎవరికి? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వాళ్ళకే సపోర్ట్ చేసే ప్రభుత్వం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాడు బోర్డు నాటి వెళ్ళాడు, ఈడు లబోదిబోమంటే వచ్చాడు, పోలీసులకు ముందే ఆదేశాలు అందినాయి, ఇట్లాంటి కేసులు తీసుకోబాకని. ఏం చేస్తారు మీరు? ల్యాండ్ సబ్జెక్టు అల్టిమేట్గా స్టేట్ సబ్జెక్టు. కాబట్టి ఇక్కడటువంటి ప్రజలు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోవాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. నేను 5 సంవత్సరాలు పడాల్సిందే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ మీరున్నారు, ప్రభుత్వము ఎవరు ఉన్నప్పటికీ వ్యవస్థలు ఉన్నాయి. కోర్టుకు పోవచ్చు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గర పోవచ్చు, అనేక రకాలైనటువంటి రెమెడీస్ మనకు ఉన్నాయి. ప్రభుత్వము వక్ఫ్ బోర్డు, అధికార పార్టీ వక్ఫ్ బోర్డు కుమ్మక్కై ఇంతకుముందు చేసినటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక ముందు ఫుల్ స్టాప్ పడబోతుంది. నేను చెప్తున్నాను, వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీతోటి కుమ్మక్కైపోయి ఇవాళ అనేక రకాలైనటువంటి అక్రమాలు చేసింది. నేను చెప్తున్నాను, మొత్తం మన తెలంగాణ చిట్టా చెప్పమంటే నేను ఒక గంట సేపు చెప్తాను. నేను పర్టికులర్గా ఈ ఎంఐఎం నేతలు, కాంగ్రెస్ నేతలు ఏ విధంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా వక్ఫ్ బోర్డు భూములను కాజేసినరో,
ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక వాళ్ళని ఎట్లా కంపేర్ చేయాలనో అర్థమైతలేదు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, అసలు ముస్లిం ప్రయోజనాల కోసం మేమే పుట్టుకొచ్చినామంటది ఎంఐఎం పార్టీ. నీ ముత్తాత చరిత్ర కాడికి వెళ్ళి చెప్తా, నేను నీ పార్టీ పుట్టినప్పటి కాడికి వెళ్ళి చరిత్ర చెప్తా. నీవు నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేసినారు. నువ్వు వక్ఫ్ బోర్డు ఆస్తులు తీసుకుపోయి చార్మినార్ బ్యాంకులో కుదవబెట్టుకొని లోన్లు తీసుకొని లోన్లు ఎగ్గెట్టినటువంటి చరిత్ర ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేల చరిత్ర నేను చెప్తుంది, మామూలు చరిత్ర కాదు. నేను అంటున్నది అదే. ఇప్పుడు ఈ బిల్లు వచ్చింది, ఇది చాలా అంటే ప్రాపర్టీస్ని, తమ ప్రాపర్టీలని కాపాడుకునే దానికి ఒక అద్భుతమైనటువంటి బిల్. దాంట్లో ఇండివిజువల్ ప్రాపర్టీస్ని కబ్జా చేయకుండా ఉన్నటువంటి రెండు ఉన్నాయండి. నేను చాలా ఓపెన్గా వర్క్ విషయం లోపల ప్రభుత్వం ఇంటర్ఫిరెన్స్ లేదు, వాళ్ళ ధార్మికమైనటువంటి విశ్వాసాల లోపల ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయితలేదు. ఇంకొక మాట చెప్పుకోవాలనుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరు మీద మన యొక్క ధార్మిక విషయాల లోపల ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతూ ఉంది. అవును, ఈవో పోయి ఏవో వేసేసి వాడు చెప్తాడు పూజలు ఏ టైంకి ఏం కావాలా, ఏ టైంకి ఏది టికెట్లు ఉండాలి, ఏం చెప్పాలని డిసైడ్ చేసే కాడికి ఉన్నారు. వర్క్ విషయం లోపల ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవుతలేదు. వర్క్ బోర్డు ఏదైతే ఉందో, వర్క్ బోర్డు అనేటువంటిది ఒక బోర్డు, అది దానికి మతంతో సంబంధం లేదు. ఈ ఆస్తులు ఉన్నాయి కదా, వాటిని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ అది. దీన్ని వల్ల చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. ఇంతకుముందు అది చట్టానికి ఆన్సరబుల్ కాదు, అది అది అసలు ఈ దేశంలో ఎవరికీ ఆన్సరబుల్ కాదు అది. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది రైట్, ఇందాక మనం అనుకున్నాం, వాటితో పాటు హిందూ బోర్డును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాం. చర్చ నడుస్తుంది, రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి దేశంలో. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చూస్తున్నాం మనం. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్లు, హిందూ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు. మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు విశ్వ హిందూ పరిషత్తు స్టాండ్ ఏందని. మేము ఇది చర్చలు, హిందూ సమాజంలో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పంతాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి అందరికీ ఆమోదయోగ్యకరమైనటువంటి ఒక విధానం మాట్లాడాలి. మనం ఈ రోజున మనమే ముందుకు వచ్చేసేసి ఒక విధానాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ చేస్తే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో విభజన శక్తులు మళ్ళీ దాన్ని పెంచి పోషిస్తాయి హిందూ సమాజాన్ని చీల్చడానికి. కాబట్టి మేము అన్ని విషయాలు కూడా పబ్లిక్ డొమైన్లో చర్చ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మత స్వేచ్ఛ ఉండాలి. మత స్వేచ్ఛ ముసుగు లోపల మత రాజ్యాలను ఏర్పాటు చేస్తామన్నటువంటి దురాలోచన తప్పు. రెండో విషయము, మాకు దాని విషయం లోపల ఆస్తులు, మా యొక్క మతపరమైనటువంటి ఆస్తులని చెప్తే మతపరమైనటువంటి దురాక్రమణ ఉండకూడదు సార్. ఇప్పుడు హిందువుల విషయంలో అటు ఏముండవు. ఎందుకనంటే హిందువులు వాళ్ళ ఆస్తులనే పోగొట్టుకుంటుంటారు, వాళ్ళ దేవాలయాల ఆస్తులే అన్యాక్రాంతం అవుతూ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే అనేక సందర్భాల లోపల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం ఓన్లీ కస్టోడియన్ మాత్రమే. కానీ ఇవాళ దేవాలయాల భూములను వేలమేసి ఈ ప్రభుత్వం అమ్ముకుంటుంది. దేవాలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేయడంలో ప్రభుత్వమే ముందుంటుంది. దేవాలయాల ఉండీలను దోచుకోపోతుంది. నేను పదే చెప్తున్నాను, ఇవాళ ఔరంగజేబు పాలనకు ఇవాళ ఉన్నటువంటి కువానా సెక్యులర్ ప్రభుత్వాల పాలనకు తేడా ఏం లేదు దేవాలయాలను దోచుకోవడంలో. వాడు జిజియా పన్నేసిండు, వీడు ఎండోమెంట్, వీడు కూడా ట్యాక్స్ వేస్తున్నాడు, 14% ట్యాక్స్ వేసుకోపోతున్నాడు. జీతాలన్నీ అల్ల నుంచే ఇస్తున్నాడు, దాన్ని ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాడు. స్వాతంత్ర భారతదేశం లోపల, స్వాతంత్రం ఈ దేశానికి రాజుల కాలంలో రాజ్యాలు ఇచ్చి డొనేట్ చేసినవి కానీ స్వాతంత్ర భారతదేశం లోపల ప్రభుత్వాల ఆధీనంలో 1 ఎకరం దేవాలయం భూమి కూడా పెరగలేదు. ఉన్నాయి అన్ని లక్షలు. 2 తెలుగు రాష్ట్రాల లోపల 4.5 లక్షల ఎకరాల భూమి, దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనవి. రేపు శ్రీరామనవమి వస్తుంది, 6వ తేదీ శ్రీరామనవమి ఉంది. మీ ఛానల్ మంచి విషయం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పురుషోత్తమపట్నం లోపల భద్రాచలానికి సంబంధించినటువంటి 987 ఎకరాల భూమి, ఆ భూమి లోపల ఇస్లామిక్ కాలనీలు వెలుస్తున్నాయి.
ఆ భూమి లోపల చర్చిలు వచ్చినాయి, ఆ భూమి లోపల మజీదులు వచ్చినాయి, ఆ భూమి అన్యాక్రాంతమవుతుంది. భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములు 987 ఎకరాలు పురుషోత్తమపట్నం గోదావరికి అటుపక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాన్ని రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో, ముఖ్యమంత్రి భద్రాచలం తలంబ్రాలు ఇచ్చేందుకు పోతున్నావు కదా, కళ్యాణంలో దేవుని ఆశీర్వాదం తీసుకో, ఆ భూముల యొక్క పర్యవేక్షణ కోసం అక్కడ నువ్వు రివ్యూ చేయి. ఇంకొక లాయర్తో కూడా మాట్లాడాం. ఆయన పేరు విశ్వప్రసాద్. ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి ల్యాండ్ ఏది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్ని వీళ్ళు కోర్టు కూడా తీర్పిచ్చింది, కానీ ప్రభుత్వాలు తీసుకోవాలి. దానికి ఈ ప్రభుత్వం ముందుకు రాలా. ఇప్పుడు అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు. ఇది ప్రాబ్లం. మరి ఇట్లాంటి మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకొక చివరి అంశం అండి. ఒక పెద్ద ఆయన నాకేసిన ప్రశ్న నేను మీకేస్తున్నా. సపోజ్ ఈరోజు దేవాలయాలు మీకు ఇచ్చాం, మీ దగ్గర ఏం సిస్టమ్ ఉంది అడ్మినిస్ట్రేట్ చేయడానికి? ఎంత మూర్ఖపు ప్రశ్న ఇదంటే, నాకు ఒక ఆయన వేసిన సమాధానం ఇచ్చిన తర్వాత చరిత్రను మనం కుచించి చదువుకున్న చరిత్ర ఇదే ప్రశ్నలు వేస్తుంది. 1837 లోపట మద్రాస్ ఎండోమెంట్ యాక్ట్ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకుముందు దేవాలయాలు లేవా? వ్యవస్థ లేదా? దేవాలయాలు నడవలేదా? అనువంశిక వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. వాడు ఇస్లాం కత్తివట్టి యుద్ధం చేసి దేవాలయాల వ్యవస్థను నాశనం చేస్తే బ్రిటిష్ వాడు పెన్ను పెట్టుకొని చట్టం రూపంలో దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి తీసుకొచ్చినటువంటి పనికి మాలిన చట్టమే ఎండోమెంట్ యాక్టు. 1987 లోపల ఏపీ ఎండోమెంట్ యాక్ట్ కూడా అందులో భాగంగానే వచ్చింది. ఇది పేరుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, కానీ ఇది మొత్తం దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర. దేవాదాయ ధర్మాదాయ భోజనం శాఖ పేరు ఇవాళ అనువంశిక వ్యవస్థలు నిర్వీర్యం చేసిండ్రు. తిరుపతి ఉంది, తిరుపతి విషయం లోపల కూడా ఇవాళ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాలు ఏంది, అనువంశిక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిండ్రు. మొన్ననే బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ లోపల బహుశా 4,500 కోట్లు 5,000 కోట్లకు 5,000 కోట్లు టీటీడీ బడ్జెట్. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటిది ఒక విభాగం ఉంది. అందులో దానికి ఇచ్చిన నిధులు ఏంది? ఎక్కడుంది అసలు? ఉందా? ఉన్నది, పేరుకు ఉందా? పేరుకున్నది. ఏమో ఇప్పుడు దాకా ఇప్పుడు అది ఏం చేస్తుందో తెలియదు. ఎందుకు ఏం చేస్తుంది అండి? దాన్ని ఏవోనే క్రిస్టియన్ కన్వర్టెడ్ మరి పోయింది మొన్న చర్చికి పోయి దొరికింది కదా టీటీడీ. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆమె వ్యవహారాలు చూస్తుంది. తర్వాత ఇక్కడ ఒక ఆమె ఉండే మొన్నటి వరకు, ఆమె పేరేందో తెలుస్తలేదు నాకు, మన హిమాయత్ నగర్లో, ఆమె కూడా కన్వర్టెడ్ క్రిస్టియను. వీళ్ళంతా హిందూ ధర్మ ప్రచారం చేస్తారు చర్చికి పోయి ఆదివారం. దానికి ₹1 నిధులు ఉండవు. ఎస్వీబీసీ ఛానళ్ళల్లో కూడా యేసు స్తోత్రం వస్తుంది ప్రింట్ అయ్యి, ఎందుకంటే అక్కడ చేరిండ్రు క్రిస్టియన్ ఎంప్లాయీస్. కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇవి. కాబట్టి దేవాలయాలు ప్రభుత్వాల కబందాస్తాల్లో ఉంటే రూపాయి ధర్మానికి ఉపయోగం లేదు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఏం చేస్తారు కదా, ఏం చేస్తారు కదా, ఏం చేస్తారు అని ప్రశ్న వేసారు కదా మీరు. అంతకుముందు ఏం చేస్తామో చూడండి, అంతకుముందు దేవాలయాల వ్యవస్థ ఎట్లుందో చూడండి. మనిషికి గుండెకాయ ఎట్లా పనిచేస్తే ఆరోగ్యంగా ఉందో, సమాజంలో దేవాలయం అన్ని రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పనులు చేసింది. కాబట్టి 1000 సంవత్సరాల దాడులను ఎదుర్కొని నిలబడగలిగిందంటే దేవాలయ కేంద్రంగా హిందూ సమాజం జాగృతమై శక్తివంతమై ఆరోగ్యవంతమై సమృద్ధవంతమై ఒక గ్రామం లోపల దేవాలయం ఇవ్వాలని నేను చెప్తున్నాను. ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో రాసి పెట్టుకోండి. ప్రభుత్వంలో ఇవాళ ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అన్ని పనులు దేవాలయం ఒకనాడు గ్రామ కేంద్రంగా చేసింది. విద్యను అందించింది, వైద్యం అందించింది, సకల కళలను పోషించింది, ఆరోగ్యాన్ని అందించింది, పంట రుణాలు ఇచ్చింది, తర్వాత న్యాయ వ్యవస్థగా పనిచేసింది, అన్ని రకాలైనటువంటి పోర్ట్ఫోలియోలు దేవాలయం నిర్వహించింది.
ఇప్పుడు ఊరినంతా కలిపి ఉంచేది కదా. కాబట్టి ఏదో మేము 1837లో ఈ పనికి మాలిన దగులుబాజీ చట్టాలు వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థ మా కంట్రోల్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. చర్చ పెడదాం, ఓ రోజు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, నేను చెప్తా. 1837 కంటే ముందు, 1837 తర్వాత ఈ వ్యవస్థలు ఎట్లా నాశనమైనా చేస్తాం. అంతకుముందు 713వ సంవత్సరము కాసిం దండయాత్రల దగ్గర నుంచి మొదలుపెట్టయితే దేవాలయం ఏం కోల్పోయింది, మొఘళ్ళ పాలనలో ఏం కోల్పోయింది, తురుష్కుల పాలనలో ఏం కోల్పోయింది, గజనీలు, గోరీలు, తుగ్లక్ల పాలనలో ఏం కోల్పోయింది, బహుమనీల పాలనలో ఏం కోల్పోయింది, నిజాంల పాలనలో ఏం కోల్పోయింది, స్వాతంత్ర భారతదేశం లోపల ఈ కుహానా సెక్యులర్ ప్రభుత్వాల పాలనలో ఏం కోల్పోయింది, నేను ఆధారాలతో సహా మాట్లాడతా. ఆ ప్రశ్న వేసిన తీసుకురండి ఆ రౌండ్ టేబుల్ మీటింగ్కు, ఆ పెద్ద మనిషి. లేదు, అఫ్కోర్స్ ఆయనకి గట్టి సమాధానమే ఇచ్చాము, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను మళ్ళీ మనం నిర్మించుకోవాలి అనేది నా కోరిక, అంతకంటే ఇంకేం లేదు. అందుకే కదా మనము పునర్నిర్మాణం అంటున్నాం. మన కాన్సెప్ట్ హిందూ. ఇంతకుముందు శశిధర్ గారు ధర్మ ప్రచార పరిషత్ ఉండేది, అనేక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు వాళ్ళు, ఇది ధర్మ ప్రచార పరిషత్ తరఫున. అండ్ వాళ్ళ అంటే సాహిత్యము కమ్యూనిస్ట్ వాడు దేవుని నమ్మడండి. తిరుపతి వ్యవస్థలు మొత్తం కమ్యూనిస్ట్ యూనియన్లో వచ్చి చేరిపోయినాయి. ఆ పైన భజనలు 24 గంటల సంకీర్తన భజనలు కూడా కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్లు, కమ్యూనిస్ట్ సంఘాలు వచ్చి డబ్బుల కోసం వచ్చి ఆర్టిఫిషియల్గా చేసిపోతాయి. మరి ఇప్పటికైనా అది ఇప్పుడు విద్యా సంస్థలు, తిరుపతితోటి నిధులు, వెంకటేశ్వర స్వామి నిధులతోటి నడిచేటువంటి విద్యా సంస్థల లోపల మొత్తం ఇవాళ సెక్యులర్ సెంటర్లు అయిపోయినాయి. అవి హాస్పిటల్ సెక్యులర్ సెంటర్లు అయిపోయినాయి. మొత్తం వ్యవస్థల లోపల అన్యమతస్తులు వచ్చి జోరిపోయినరు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఎట్లా వచ్చింది? శ్రీవారి పాదాల దగ్గర షేక్ నవీరా ఇప్పుడు పోయి చిప్పకూరు తింటుంది అనుకోండి, చెంచల్గూడ జైల్లో. ఏడుకొండలతోటి పెట్టుకున్నాడు వాడు కూడా వాడాడు. ఏడుకొండల మీద చర్చి కడతా అన్న పరిస్థితి ఏమైందో, ఏడుకొండల శ్రీవారి పాదాల దగ్గర 7th ఫ్లోర్లో ఇస్లామిక్ యూనివర్సిటీ కడతా అన్న షేక్ నవీరా పని ఏమైపోయిందో, తర్వాత వెంకటేశ్వర స్వామితోటి కుట్రలు పండినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలిసింది. చంద్రబాబు కూడా ఒకసారి షాంపిల్ అయింది. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని మంచిగా జాగ్రత్తగా. ఏమీ లేదు. మనం ఊహించడం ఎక్కువ, ఆశించడం ఎక్కువ. లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత తిరుపతి ధర్మకర్తల మండలి బోర్డు ఒక ఆదర్శవంతంగా ఉంటుందని అనుకున్నాం. ఉందా? అట్లా అనిపిస్తుందా మీకు? రాజకీయ పునరావాస కేంద్రంగా మళ్ళీ మారిపోయింది అది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనబడతలేవు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాజకీయంగా సరే ఆ లడ్డు వ్యవహారము వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేసి, కానీ చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక కనబడాలి కదా. నీకు ఇవాళ టీటీడీ ధర్మకర్తల మండలి బోర్డు లోపట ఒక్క స్వామీజీ అని ఉన్నాడా? ఒక ఆధ్యాత్మికవేత్త అని ఉన్నాడా? ధర్మం పట్ల నిష్ట ఉన్నటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారా? మీరు మరీను మండలంలోకి ఊరికినే వస్తారా ఏంటి? దానికి అయ్యే ఖర్చులు ఉంటాయి కదా. చెప్తారు కదా మరి. అన్నప్పుడు చంద్రబాబు అయితేంది, ఇంకోటి అయితేంది, జగన్ అయితేంది, నీకు ఎక్కడ తేడా కనబడుతుంది? నేను అడుగుతుంది అది. అయ్యో, మన పునరావాస కేంద్రాలు ఇవి. కాబట్టి చట్టం దీని మీద కఠినమైన చట్టం తెచ్చినప్పుడు మాత్రమే ఎవరినైనా చట్టాలు తేవడం వలన ప్రయోజనం నాకు తెలిసి ఏమీ లేదు సార్. మనము దాన్ని గట్టిగా సార్, ఏదైనా ఇప్పుడు ఒక విషయం ఉన్నది అనుకోండి, దాన్ని గట్టిగా పోరాడితేనే అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజం చైతన్యవంతంగా ఉంది, పోరాటం చేసింది. హిందూ సభ శంకారావం జరిగింది కదా. దాని తర్వాత మీరు చూస్తే హిందూ కార్యకర్తల మీద వేధింపులు ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి. హిందూ కార్యకర్తల మీద కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. చంద్రబాబు పాలన లోపల నేను చెప్తున్నాను. మొన్న రాయచోటి లోపల వీరభద్ర స్వామి మీద దాడి జరిగితే దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అక్కడ ఊరేగింపులో పాల్గొన్నటువంటి హిందువుల మీద అక్రమ కేసులు పెట్టి పంపించిండ్రు. అనేక చోట్ల ఇవాళ హిందువుల యొక్క చైతన్యాన్ని చూసి ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూడా దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అనుమానము చేస్తుంది హిందూ సమాజం లోపల ఉంది. ఇప్పుడు అనుమానం ఎందుకు? దానికి మళ్ళా మీరు అనుమానం ఉంది ఇవన్నీ వద్దు, చేస్తుంది. 1-2 సంఘటనలతోటి మనం ఒక కన్క్లూజన్కు రాలేము. ఒక సంస్థలుగా మేము 1-2-3 సంఘటనలతో ఒక కన్క్లూజన్కు రాలేము. ఇది స్పష్టం, మేము కూడా చెప్పదలుచుకున్నాం. కానీ ఇవాళ మా నోటి నుంచి మీరు చెప్పమంటే చెప్పలే కదా. నేను
నా నోటి నుంచి ఈ స్థాయిలో చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతుందనేటువంటి విషయంతో నేను చెప్పిన కదా. కానీ కన్క్లూజన్గా నేను ఇప్పుడే చెప్పలేను. నేను కాషన్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం పద్ధతి మారాలి అని చెప్తున్నా. అది తిరుపతి వ్యవహారాల విషయంలో కానీ, హిందుత్వ కార్యకర్తల మీద వేసిన కేసుల విషయంలో కానీ ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాలని చెప్తున్నా. నిన్న ముంతాజ్ హోటల్ విషయంలో కూడా చర్యలు తీసుకున్నారు. అది కూడా సెంట్రల్ నుంచి. ఇప్పుడు స్వామీజీలు పోయి అక్కడ నిరాహార దీక్ష కాదు సెంట్రల్ నుంచి స్వామీజీలు పోయి అక్కడ నిరాహార దీక్ష చేసినప్పుడు నువ్వు అంటే నీ పాలనలో కూడా హిందువులు ఓట్లేసింది, స్వామీజీలు పోయి రోడ్ల మీదకి ఎక్కుతందుకు, స్వామీజీలు నిరాహార దీక్ష చేస్తందుక కాదు. ఇక్కడ ఇంకొక చిన్న ఇది కూడా ఉంది. వాళ్ళు చేశారు. ఓంకారు అక్కడి నుంచి స్వామీజీస్ వాళ్ళందరూ చేశారు. అండ్ దీని మీద సెంట్రల్ కమిటీతో మాట్లాడి మన పిఎంఓ ఆఫీస్ నుంచి సిఎంఓ ఆఫీస్కి, అంటే అప్పటి వరకు కదలాడా చంద్రబాబు నాయుడు? కదల్లా. నేను అడుగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోపల తెలుగుదేశం కూటమిలో భాగంగా తెలుగుదేశానికి ఓట్లేసింది, హిందువులు ఓట్లేసింది. జగన్ యొక్క హిందూ వ్యతిరేక ఎజెండాను జగన్ హిందూ వ్యతిరేకతతోటి విసిగెత్తిపోయి ఇక ఆ ప్రభుత్వాన్ని, భావజాలాన్ని, పార్టీని ఇంటికి పంపించి కదా నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అక్షింతలు పడే వరకు నీకు సోయి లేదన్నట్టు. మళ్ళీ ఆయన కులదైవం, ఆయన ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు. ఆయన ఊరు దగ్గర నుంచి నిలబడితే అవే కుండలు కనబడతాయి.